తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా కొనసాగుతుందో మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. చరిత్రలో ఒక రాజకీయ పార్టీకి కేవలం 3 నెలల్లో విపరీతమైన వ్యతిరేకత జనాలలో మనం చూసుండం. కానీ రేవంత్ రెడ్డి ఆ వ్యతిరేకతను సాధించారు. అన్ని వర్గాల జనాల నుండి ఆయన ఎదుర్కొంటున్న వ్యతిరేకతను భవిష్యత్తులో కూడా ఎవ్వరూ మ్యాచ్ చేయలేరేమో, అంత గొప్పగా ఉంది ఆయన పాలన. రైతుల కష్టాలు, నేతన్నల బాధలు అస్సలు పట్టించుకోరు. కానీ కక్ష సాధింపు రాజకీయాలలో మాత్రం రేవంత్ రెడ్డి ఆరితేరిపోయారు అనడానికి రీసెంట్గా ఒక ఉదాహరణ నిదర్శనమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే, సిద్దిపేట జిల్లా కేంద్రంలో 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిర్వహించిన సమావేశంలో కొంతమంది ప్రభుత్వానికి చెందిన అనధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులను సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించిన కలెక్టర్ ఆయా అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్జీఎస్, మొత్తం కలిపి 106 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ విధుల్లో ఏవైనా అవకతవకలు చేస్తే సస్పెండ్ చేయడం చూసాం, కానీ వ్యక్తిగత ఇష్టం మీద ఒక పార్టీకి సపోర్ట్ చేసినా కూడా సస్పెండ్ చేస్తారా అనే విషయం ఇప్పుడే తెలిసిందే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.